సరే ఇప్పుడు మనం ఒక రిటైర్మెంట్ తర్వాత ఒక కార్పస్ అనేది మనం బిల్డ్ చేసుకుంటాం. సో, ఇప్పుడు ఏజ్ అనేది పెరిగింది కాబట్టి ఏజ్ ఎక్కువ రోజులు బతుకుతున్నారు కాబట్టి, సో, వాళ్ళు ఒక 70 ఏజ్ వరకు వాళ్ళ కార్పస్ అనేది బిల్డ్ చేసుకుంటారు. కానీ వాళ్ళ ఏజ్ అనేది లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ అనేది దగ్గర దగ్గర 80-85 మనం ఆ రేంజ్‌లో ఉన్నారనుకున్నారు. ఈ కార్పస్ అనేది అప్పటిదాకా ట్రావెల్ అవ్వాలంటే మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి? నిహాల్ గారు మంచి సబ్జెక్ట్ అండి. ఇవాళ మనం జనరల్‌గా మనం ఏమంటామంటే ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్‌కి ఇన్వెస్ట్ చేయండి, పెద్ద కార్పస్ క్రియేట్ చేయండి అంటాం. రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోండి అంటుంటాం. సో నేనేం తీసుకున్నానంటే ఒక 60 నుంచి 85 అంటే 25 ఇయర్స్ బతుకుతున్నారు అనుకుందాం లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ. సో వాళ్ళు కూడా ఎలాగ ప్లాన్ చేసుకోవాలి, దాని డిఫరెన్స్ ఎలాగ ఉంటుందనేది మాట్లాడదాం మనం. సరే ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నారో 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండి. రిటైర్మెంట్ ఏజ్ నేను 60 ఇయర్స్ తీసుకున్నాను. ఇక్కడ ఆయన లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ 85 ఇయర్స్ తీసుకున్నాను. అంటే 60 నుంచి 70, 80, 25 ఇయర్స్ ఆయనకి ప్యాసివ్ ఇన్కమ్ కావాలి. ఇక్కడ నేను తీసుకున్న ఇన్ఫ్లేషన్ ఏమో 7% తీసుకున్నాను. నార్మల్‌గా 6 కదా సార్? 6-7% తీసుకున్నాను. ఫ్యూచర్‌లో చెప్పలేం కాబట్టి ఏది కరెక్ట్‌గా ప్రిడిక్ట్ చేయలేం కాబట్టి నేను 7% తక్కువైతే మనకే మంచిది. సో తీసుకుని ఒక 12% ఆన్ అండ్ యావరేజ్ రిటర్న్ తీసుకుంటూ మ్యూచువల్ ఫండ్లో మనం ఎలాగే చెప్తుంటాం కదా, ఆన్ అండ్ యావరేజ్ 12% రిటర్న్ జనరేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయని. ఇక్కడ ఆ 30 ఇయర్స్ పర్సన్ పర్ మంత్ ఎక్స్పెన్సెస్ యాజ్ ఆన్ టుడే చూసుకుంటే 50,000 అనుకుందాం సుమారుగా. 50,000 ఖర్చు పెడుతుంటారు ఎవ్రీ మంత్. 7% ఇన్ఫ్లేషన్ తీసుకుంటూ 12% రిటర్న్స్ క్యాల్కులేట్ చేసుకుంటూ పోస్ట్ రిటైర్మెంట్ అంటే 60 ఇయర్స్ తర్వాత మన రిస్క్ అపెటైట్ అన్నీ తగ్గిపోతుంది కాబట్టి మన మ్యూచువల్ ఫండ్స్లోనే హై వాలటైల్ ప్రొడక్ట్లో పెట్టలేం కాబట్టి నేను అక్కడ రిటర్న్స్ 8% తీసుకున్నాను. సో 12% నుంచి 8% తీసుకున్నాను. వాళ్ళకి కావాల్సిన ఫ్యూచర్లో ఆ 60 నుంచి 85 ఇయర్స్ బతకడానికి ప్రతి మంత్ కావాల్సింది 3,80,000 పర్ మంత్ కావాలి. ఓకే. ఇది కావాలి అనుకునేటప్పుడు వాళ్ళు క్రియేట్ చేయవలసిన కార్పస్ సార్ 11,42,00,000 క్రియేట్ చేస్తూ వాళ్ళు ఆ 25 ఇయర్స్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోగలుగుతారు. ఎంత కావాలి? 3.80 lakhs పర్ మంత్ తీసుకోగలుగుతారు. ప్రతి నెల కట్టవలసిన ఎస్ఐపి అమౌంట్ 37,000 పర్ మంత్ ఫర్ నెక్స్ట్ 30 ఇయర్స్. కడుతూ పోతే 11.43 CR క్రియేట్ అవుతుంది. వాళ్ళకి ఏదైతే ప్యాసివ్ ఇన్కమ్ 25 ఇయర్స్ కావాల్సిన 3.80 lakhs ప్రతి నెల వస్తూ ఉంటుంది. ఇది ఎస్ఐపి. లంసమ్ అయితే ఒకేసారి 38 lakhs ఇన్వెస్ట్ చేసి వదిలేయాలి. ఎన్ని ఇయర్స్ వదిలేయాలి సార్? 30 ఇయర్స్. 30 ఇయర్స్కే మనం ఇన్వెస్ట్ చేస్తాడు తను. 30 ఇయర్స్ వదిలేయాలి. ఓకే. సో 38 lakhs వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లంసమ్ చేసి వదిలేయాలి.